ఈ జమిలీ ఎన్నికలతోటి దేశం అభివృద్ధి వైపు ప్రయాణిస్తుంది, అభివృద్ధికి నాంది పలుకుతుంది అని చెప్పి బీజేపీ వాదన, మోడీ వాదన. అది ప్రజాభివృద్ధికి ఆటంకపరుస్తుంది, ప్రజాభివృద్ధికి నష్టకరంగా ఉంటుంది, ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కూనీ చేయటానికి తోడ్పడుతుంది అని చెప్పి ప్రజలు ప్రజాస్వామ్య వాదన. ఈ రెండు వాదనల ఏది కరెక్టు అనేటువంటిది మనం ఇప్పుడు నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. బీజేపీ ఏం చెప్తుందంటే 2 సార్లు ఎన్నికలు 3 సార్లు ఎన్నికలు జరగటం మూలాన ఎన్నికల ఖర్చులు పెరుగుతున్నాయి, దాని మూలంగా ఎన్నికల ఖర్చులు తగ్గించవచ్చు అనేటువంటిది అదొక వాదన చేసుకొచ్చింది. రెండో వాదన ఏంటంటే అభివృద్ధి అనేటువంటిది ఆగిపోతుంది. ఒకసారి రాష్ట్ర ఎన్నికలు అనేటువంటిది అనేసరికి అభివృద్ధి చేయటానికి ఆటంకం ఏర్పడుతుంది, నిధులు కేటాయించలేకపోతాను, కేటాయించిన నిధులను శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టలేకపోతాను అనేటువంటి చెప్పి తన వాదన. ఈ వాదనలో ఏమైనా హేతుబద్ధత ఉన్నదా అనేటువంటిది మనం ఆలోచించాలి. ఆ వాదనలో ఏమాత్రం కూడా హేతుబద్ధత అనేటువంటిది లేదు అనేటువంటి చెప్పి మనం చెప్తున్నాం. ఆ వివరాలు అన్నింటిలోకి పోతే చాలా టైం పడుతుంది. హేతుబద్ధత అనేటువంటి నిజంగా ఎన్నికలు అభివృద్ధి అనేటువంటిది ఆటంకపడుతుందంటే అసలు అభివృద్ధికి నువ్వు ఎక్కడ నిధులు కేటాయిస్తున్నావు, నువ్వు ఆ అభివృద్ధిని అడ్డుకున్నటువంటిది ఎన్నికలు అనేటువంటి ఎన్ని రోజులు జరుగుతాయి, ఎన్ని రోజులు ఆగిపోతున్నాయి నీకు అక్కడ. తాడి చెట్టు ఎందుకు ఎక్కినవారంటే దూడ గడ్డి కోసం అని చెప్పింది అట. అట్లా బీజేపీ వాదన ఉన్నది, అందులో వాస్తవాలు లేవు అనేటువంటిది మనం చెప్పదలుచుకున్నది. అది నియంత పరిపాలన చేయటానికి తోడ్పడుతుంది. నియంత పరిపాలన అంటే 5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగింది, ఏదో కారణంతో ఆ గవర్నమెంట్ కూలిపోతే ఎవడు కూడా కొడతాడు? రాష్ట్రంలో ఉండేటువంటి గవర్నమెంట్ని. ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే ఉన్నది రాష్ట్రంలో, దాన్ని బీజేపీ కూలగొట్టింది అనుకో, కొన్ని కారణాల రీత్యా కూలిపోయింది అనుకో, మళ్ళీ అప్పటిదాకా ఎన్నికలు జరుగుతాయా? ఎప్పటిదాకా? మళ్ళీ 5 సంవత్సరాల దాకా. అంటే అప్పటి వరకు పరిపాలన ఎవరి చేతిలో ఉంటుంది? రాష్ట్రపతి, గవర్నరు వాళ్ళ మనుషులే. కాబట్టి అంటే బీజేపీ పరిపాలన చేయటానికి ఆస్కారం ఉంటుంది. అందుకోసం ఇది తను ఒకే దేశం, ఈ దేశంలో ఒకే ప్రభుత్వం, ఆ ఒక ప్రభుత్వం మతోన్మాద బీజేపీ ప్రభుత్వం ఉండాలి తప్ప మరొకటి ఎవడు అధికారంలో ఉండటానికి ప్రతిపక్షాలకి అవకాశం లేకుండా, ప్రజాస్వామ్య శక్తులకు అవకాశం లేకుండా పరిపాలన కొనసాగించాలనేటువంటి ఉద్దేశంతో. ఈ ఉద్దేశం దేనికి తోడ్పడుతుందిగా? రేపటి నుంచి తన ఇష్టానుసారంగా దేశంలో ఎట్లాంటి దోపిడీ చేయటానికి కావాల్సినటువంటి ఒక పార్లమెంట్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నా ఆ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇక ఏ ప్రభుత్వం మాట్లాడకుండా ఉండటానికి ఉపయోగపడేటువంటి విధంగా అది వ్యవహరించేటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది ఉందన్నమాట. అందుకోసం ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఒక ధోరణి. ఈ ధోరణిని మనం వ్యతిరేకించాలి. ఇది అభివృద్ధికి ఆటంకమైనటువంటిది. ఇది మొత్తం ప్రజలకి, ప్రజాస్వామ్యవాదులకి వ్యతిరేకమైనటువంటిది. మొత్తంగానే మన ప్రజాస్వామ్యాన్ని, మన రాజ్యాంగాన్ని కూనీ చేసేటువంటిది. కాబట్టి దీన్ని వ్యతిరేకించండి అని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీది ఎన్నికల పందా కాకపోయినా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కూనీ చేస్తుంది. కాబట్టి దీన్ని వ్యతిరేకించడానికి ప్రజల్ని చైతన్యపరిచేటువంటి ఒక దాంట్లో భాగంగా, ప్రజాస్వామికవాదులు అందరూ ఆలోచించేటువంటి ఒక దాంట్లో భాగంగా ఈ ప్రోగ్రాంని మేము తీసుకున్నాం. దీంట్లో కలిసి వచ్చేటువంటి ఒక శక్తులు అందరూ కలిసి ఏదైనా ఒక నిర్ణయం తీసుకుందాం అని అంటే దానికి వ్యతిరేకమైనటువంటి ఒక ఉద్యమం చేయడానికి న్యూ డెమోక్రసీ పార్టీ ఏ రకమైనటువంటి పాత్ర అయినా పోషించేందుకు వెళ్ళవేళలా సిద్ధంగా ఉంటుంది అనేటువంటి ఒక విషయాన్ని తెలియజేయడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఒక జమిలి ఎన్నికలేనా, ఇంకోటి దాని పక్కనే నినాదం ఉన్నది. తన ఫాసిస్టు ధోరణులు అనేటువంటివి దేశంలో కొనసాగుతున్నాయి. కొనసాగించేటువంటి ఒక దాంట్లో భాగంగానే ఈ జమిలి ఎన్నికలు కూడా తీసుకొస్తుంది. ఫాసిస్టు పరిపాలన, ఫాసిస్టు విధానాలు,
అనేటువంటి ముందుకు తీసుకొస్తుంది. ఫాసిస్టు ప్రజా విధానాలు అనేటువంటిది అంటే ఏంటిది? ఒకటి మనకు ఉదాహరణ, పార్లమెంటులో రైతు వ్యతిరేకమైనటువంటి ఒక చట్టాలు ఏ పద్ధతులు అలా తీసుకొచ్చింది. పార్లమెంటు సమావేశాలకి పార్లమెంటు సభ్యులు రానటువంటి ఒక దశలో, రాటేందుకు అవకాశం లేనటువంటి ఒక పరిస్థితులలో తీసుకొచ్చింది, అమల్లోకి తీసుకొచ్చింది. ఏమంటే పార్లమెంట్లో అది రాజ్యసభలో మొత్తం ఆమోదింపజేసుకున్నది 3 చట్టాలను అమలు చేయడానికి ప్రయత్నించింది. ఇది సరికాదన్నటువంటి వాళ్ళని మొత్తం కూడా టోటల్గా ఫాసిస్టు పద్ధతులలో అణిసివేయటానికి పూనుకున్నది. అట్లాంటి అనేక విషయాలు మనం చెప్పుకోవచ్చు. ఫాసిజంతో, ఫాసిస్టు ధోరణులతోటి అణిసివేసేటువంటి ప్రజా ఉద్యమాల్ని, ప్రజాస్వామికవాదుల్ని గొంతు నులిపేసేటువంటి ఒక వైఖరిని అది చేపట్టబోతున్నది. అందుకోసం అవన్నీ ప్రమాదకరమైనటువంటి ఒక ధోరణులు. ఆ ప్రమాదకరమైనటువంటి ఒక ధోరణులనే చూడండి, మనం అందరం నువ్వు ఈ రాజ్యాంగం మీద నాకు నమ్మకం ఉన్నది, ఈ రాజ్యాంగాన్ని నేను అమలు చేస్తా అని చెప్పి నువ్వు ప్రమాణ స్వీకారం చేసినావు. ఆ రాజ్యాంగ నిర్మాత ఎవరు? అంబేద్కర్ గారు. ఆయనకు దండం పెడతాం, ఆ రాజ్యాంగం గురించి ఆయన గురించి మాట్లాడతాం. దేవుని గురించి మాట్లాడండి, ఆయన గురించి ఎందుకు మాట్లాడతారని చెప్పి నిన్న మాట్లాడిందంటే నువ్వు మనువాద సంస్కృతిని ఎట్లా ముందుకు తీసుకురావటానికి ప్రయత్నం చేస్తున్నావు అనేటువంటిది కనపడుతుంది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రతిపాదన చేసినటువంటి విధానాలు ఏవైతున్నాయో వాటిని అమలు చేయడానికి పూనుకున్నావు. ఇవి చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణులు ముందుకు వస్తున్నాయి. వీటి మీద మనం స్పందించాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. వాటి మీద ఎవరైతే స్పందిస్తున్నారో వాళ్ళని కర్కశంగా అణిచివేయటానికి ఉన్నటువంటి ఒక చట్టాలన్నింటినీ కూడా మార్చేసి కొత్త చట్టాలని కూడా తీసుకొచ్చి ఇవాళ మనుషుల్ని వందల కొద్దిగా చంపుతున్నా మాట్లాడేటువంటి ఒక పరిస్థితి ఈ దేశంలో లేనటువంటి ఒక స్థితిని తీసుకురాబోతున్నది బీజేపీ. తీసుకొచ్చింది కూడా. ఆదివాసీ గిరిజన గుడాల మీద వైమానిక దాడులు చేస్తున్నది, వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టి హత్యలు చేస్తున్నది, అత్యాచారాలు చేస్తున్నది. ఇది సరికాదు అనేటువంటి చెప్పి ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని బూటకపు ఎన్కౌంటర్ చేస్తుంది. లేదా వాళ్ళ తరపున నిలబడి ఎవరన్నా వాదిస్తే వాళ్ళని మేధావులు ఉంటే సాయిబాబా లాంటి లేదా వరవరరావు గారు లాంటి ఎవరన్నా ప్రజాస్వామికవాదులు మేధావులు ఉంటే వాళ్ళని తీసుకుపోయి జైళ్ళల్లో నిర్బంధించి ఇక మాట్లాడితే బిడ్డ వీళ్ళకి బట్టిన గతే మీకు పడుతుంది అని చెప్పి మనలాంటి వాళ్ళందరినీ భయపెట్టిస్తున్నది. అందుకోసం ఇట్లాంటి ఒక అప్రజాస్వామికమైనటువంటి, చట్ట వ్యతిరేకమైనటువంటి, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ధోరణులను తీసుకొస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం ఎవరికి అనుకూలంగా అంటే కార్పొరేట్ పెట్టుబడిదారులకి అనుగుణమైనటువంటి ఒక దోపిడీని కొనసాగించుకుంటేందుకు, యథేచ్ఛగా కొనసాగేందుకు, తన దోపిడీని ఉధృతం చేయటేందుకు ఇట్లాంటి వాటిని ముందుకు తీసుకొస్తున్నటువంటి ఒక ఈ దశలో ఒక ప్రజాస్వామికవాదులుగా, ఒక విప్లవకారులుగా, లేదా ఒక లెఫ్ట్ పార్టీలుగా, ఒక ప్రజాప్రతినిధులుగా, ఒక ప్రజా సంఘాల నాయకులుగా అందరూ ఆలోచించాల్సినటువంటి ఒక దశ అనేటువంటిది ఏర్పడ్డది. ఎంత వీలైతే అంత తమ నిరసనని వ్యక్తం చేయాల్సింది అవసరం అనేటువంటిది ఉంది. అందులో భాగంగానే ఈ నిరసన కార్యక్రమం అనేటువంటి దాన్ని, ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇక నిన్న రాజ్యాంగ నిర్మాత గురించి మాట్లాడినటువంటిది చాలా సీరియస్ అయినటువంటిది, అది అభ్యంతరకరమైనటువంటిది. దాని మీద అన్ని శక్తుల్ని కూడా సంప్రదించి మనం ఏం చేద్దాం, ఏం చేయగలుగుతాం అని చెప్పి ఒక విప్లవాలకి లేదా పోరాటాలకి లేదా ఒక అప్రజాస్వామికంగా వ్యవహరించేటువంటి ఒక ధోరణులకి వ్యతిరేకంగా పోరాటాల గడ్డగా నిలబడ్డటువంటి ఖమ్మం కేంద్రంలో ఒక నిరసన కార్యక్రమం వ్యక్తం కావాల్సినటువంటి అవసరం అనేటువంటి ఉంది. ఆ నిరసన కార్యక్రమం ఎట్లా వ్యక్తం చేద్దాం, అదేదో న్యూ డెమోక్రసీ చేయాలి అనేటువంటి కాదు. అన్ని శక్తులను కూడా కలుపుకొని, అన్ని రాజకీయ పార్టీని, అన్ని సంఘాలని, ప్రజాస్వామికవాదుల్ని కలుపుకొని కూడా ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహించుదాం అని చెప్పి రానున్న కాలంలో ఆలోచించాల్సినటువంటి అవసరం అనేటువంటి ఉంది. నిన్న అమిత్ షా మాట్లాడినటువంటి దానికి వ్యతిరేకంగా ఏం చేద్దాం అనేది మనం ఒక ఇట్లాంటి రౌండ్ టేబులే కాదు, ప్రజా నిరసన కార్యక్రమం, బడుగు బలహీన వర్గాలు ఏవైతేనే ఆ వర్గాల్ని మనం తట్టి లేపాల్సింది, చైతన్యపరచాల్సింది. ఒక ఎర్రజన పార్టీలుగా, విప్లవ పార్టీలుగానో, ఒక రాజకీయ అవగాహన కలిగినటువంటి పార్టీలుగానో ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పార్టీలతోటి కూడా, మిగతా సంఘాలతోటి కూడా
మాట్లాడి ఏదైనా దీని మీద ఒక కార్యక్రమం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన జరుగుతూ తల దించుకోవాల్సిన పరిస్థితి, మళ్ళీ ఎప్పుడు కూడా ఇక మాట్లాడినని అన్నాడు అని మాట్లాడుకుంటుంటాడా? మాటలలో కాదు, మొత్తం చేతలలో వాళ్ళు ఎట్లా అమలు చేయబోతున్నారు అనేటువంటి మనకు కనపడుతుంది. కాబట్టి దానికి వ్యతిరేకమైనటువంటి ప్రజా ఉద్యమాన్ని మనం రూపొందించాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉందని తెలియజేస్తూ జమిలీ ఎన్నికలకు వ్యతిరేకంగా పోరాడదాం. మతోన్మాద బీజేపీ తీసుకొస్తున్నటువంటి పాసిస్టు ధోరణులకి వ్యతిరేకంగా పోరాడదాం. కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొస్తుంది, దానికి వ్యతిరేకంగా పోరాడదాం. రైతు వ్యతిరేక చట్టాలు వెనక్కి తీసుకున్నప్పటికీ తిరిగి తను ఎంఎస్పీ చట్టాన్ని అమలు చేస్తానని చెప్పి దాన్ని అమలు చేయకుంటున్నటువంటి రైతు వ్యతిరేకమైనటువంటి ధోరణిని అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా పోరాడదాం. ఇవాళ అమాయకులైనటువంటి ఆర్థికంగా వెనకబడ్డటువంటి ఆదివాసీ గిరిజన జాతి ఏదైతే ఉందో ఆ జాతి మీద జరుగుతున్నటువంటి ఒక దాడులకి హత్యలకి వ్యతిరేకంగా ఉద్యమించుదాం. అట్లాగే ఇక్కడ మన రాజ్యాంగాన్ని మొత్తం నిర్మూలించి దాని స్థానంలో మనువాద సంస్కృతిని తీసుకొస్తే ఉప్పు పాతరేసి తీరుతాం బిడ్డ, ఊకోం అని చెప్పి ఉద్యమించుదామని తెలియజేసేటువంటి ఒక దాంట్లో భాగంగా ఈ సమావేశాన్ని న్యూ డెమోక్రసీ నిర్వహించిందని చెప్పి అర్థం చేసుకోమని